అత్తయ్య అత్తయ్య ఏమిటి ఇలా దారి తప్పొచ్చావు? దారి తప్పి రాలేదు అత్తయ్య, దారి తెలిసే వచ్చాను. ఏమిటి విశేషం? ఏం లేదు అత్తయ్య, ఈరోజు పండగ కదా, మిమ్మల్ని భోజనానికి పిలవడానికి వచ్చాను. నేనెందుకులే, మీ అత్తగారిని పిలుచుకెళ్ళు. మీరు మాత్రం మా అత్తగారు కాదా? ఇంతవరకు చేసిన మర్యాదలు చాలే. అక్కయ్య, నీ కోడలొచ్చింది. ఏమిటమ్మా? ఈరోజు పండగ కదా అత్తయ్య, మీరిద్దరూ వచ్చి భోంచేసి కొత్త బట్టలు తెచ్చాను, వచ్చి కట్టుకోండి. కొత్త బట్టలు నువ్వు తెప్పించావా, మీ ఆయన తెచ్చాడా? రెండూ ఒకటే కదా అత్తయ్య. నీ పర్మిషన్ లేకుండా మాకు కొత్త బట్టలు తెప్పించే దమ్ములున్నాయా వాడికి? అదిగో నీ కోడలు కూడా వస్తుంది. ఏమ్మా కోడలా, నువ్వు కూడా మమ్మల్ని భోజనాన్ని పిలవడానికే వచ్చావా? ఒకరినా ఇద్దరినా? ఇద్దరిని అత్తయ్య. ఏమ్మా నువ్వు కూడా మాకు కొత్త బట్టలు తెప్పించావా? తెప్పించాను. ఇద్దరు ఇద్దరే. అక్క చెల్లెళ్ళైతే ఒకరికొకరు తీసుకోకుండా సమబుజ్జులుగా ఉంటారనేగా మనం ఇద్దరిని ఏరుకోరు తెచ్చుకున్నాం. ఏమిటత్తయ్య మీ నిష్ఠురాలు? ఏమిటి నేను చేసిన నేరం? పేరు పెడితే ఏం తప్ప? వేరే కాపురాలు పెట్టినంత మాత్రాన ఆవిడ అక్క కాకపోతుందా? నేను చెల్లెల్ని కాకపోతానా? ఇంట్లో నుంచి వచ్చేసి వేరే కాపురాలు పెట్టి ఎందుకు మీరు ఇలా మమ్మల్ని 10 మందిలో అల్లరి చేయడం? మేము మిమ్మల్ని అల్లరి చేశామా? అవును, మీరే మమ్మల్ని అల్లరి చేస్తున్నారు. చంద్ర, నువ్వు ఉండకయ్యా. ఊరంతా మనల్ని గురించి ఎంత చులకనగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? దానికంతా వీళ్లే కారణం. ఇంటికొచ్చిన ప్రతి మనిషితోనూ మనల్ని గురించి ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? వీళ్ల వంశానికి మనం అప్రతిష్ఠ తెచ్చామట. లేదులేమ్మా, మీరు వచ్చాక మా వంశ ప్రతిష్ట 1000 రెట్లు పెరిగింది. అత్తయ్య, ఎందుకు మాట మాట పెంచుకోవటం? పండగని పిలవడానికి వచ్చాం, వస్తే సంతోషిస్తాం, ఆ తర్వాత మీ ఇష్టం. రావెళ్తాం. పెదబాబు, పెదబాబు చూసావా? ఏమిటి మావయ్య, ఏమిటిది? మీ తమ్ముడు కొట్టాడు. మా తమ్ముడు కొట్టాడా? నువ్వేమన్నావా? నేనేం అనలేదు, ఊరికి అలా పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడు. నువ్వు పారిపోతుంటే పిలిచి లాగి మరీ కొట్టాడా? రావాడంతూ తెలుస్తాను. నేను చెప్పింది గుర్తుందిగా, ఎవరేం చేసినా సరే ఊరుకోవద్దు, జాగ్రత్త. ఆగో, ఏమిటి? ఫైట్. దెబ్బ. దెబ్బ ఎవరు కొట్టారు? నేనే కొట్టాను. ఎందుకు కొట్టావు? కొట్టాలనుకున్నాను, కొట్టాను. అసలు నేనెవరో తెలుసా? నీ వెనకబడి ఉన్నాడుగా నీ మేనేజరు. తెలుసా? నా మేనేజర్ నువ్వైతే ఎలా కొట్టావు, నీ మేనేజర్ ని కూడా నేను ఎవరే కొడతాను. కొట్టు చూస్తాను. కొడతాను. కొట్టు. కొట్టమంటావు? అమ్మో, చూస్తారా? పట్టుకో.
నేను పరిగెత్తలేను బాబు. బాబు అన్నయ్య అమ్మవాళ్ళు ఎంత పిలిచినా భోజనాలకు రావట్లేదట. నాకు తెలుసు, మీ వదిన చెప్పింది. ఇంకా ఎన్నాళ్ళన్నయ్య వాళ్ళ సత్రంలో? కొన్నాళ్ళు అందరం ఓపిక పట్టాలి, తప్పదు. కానివ్వండి కానివ్వండి. చంద్రబాబు, మనకి వచ్చే నెల పంచాయతీ ఎలక్షన్లు అంట, పేపర్లో వేశారు. తెలుసు. తెలుసంటే కాదు, నువ్వు నిలబడాలి, గెలవాలి. చూద్దాం. చూద్దాం అంటే కాదయ్యా, ఇది పట్టుదల వ్యవహారం. నువ్వు సరే అనాలి. సరే అలాగే. అది బాబు వచ్చినాడు పంచాయతీ ఎలక్షన్లు. తెలుసులేవయ్యా. తెలుసులే కాదు, నువ్వు నిలబడాలి. చూద్దాం. చూద్దాం కాదు, మీ తమ్ముడు నీ మీద పోటీ చేయబోతున్నాడు. ఏడిశాడు. ఏమిటి, నన్ను ఏడ్చాడు అన్నాడా? అవును బాబు, ఇది ఒక విశ్వసనీయమైన వ్యక్తి ద్వారా తెలిసింది. రుజువు అడగొద్దు, ఎందుకంటే ఆ పెద్ద మనిషి చిక్కుల్లో పడిపోతాడు. సరే పద, ఎందుకన్నాడో తేలుద్దాం. నన్ను ఏడ్చాడు అని అన్నావా? అన్నాను. ఎందుకన్నావు? నా ఇష్టం. ఏమిటయ్యా ఇది, నా ఇష్టం అంటాడేమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. అంతేనాయా, ఆయన ఇష్టం అంటాడు. కావాలంటే నువ్వు కూడా ఏడ్చాడు నాను. ఏడిచావు. కరెక్ట్. ఇప్పుడు ఏడిచావు అన్నాడు. నిన్న నన్నంటే ఊరుకుంటానేమిటి? చచ్చు సన్నాసివి కాబట్టే నిన్నే అన్నాడు. అసలు ఏమన్నాడో తెలుసా? ఏడిచావు అని. కరెక్టే. గుడ్ మార్నింగ్ రా సుపుత్ర, ఎలా ఉంది ప్రోగ్రెస్? గిరిజకి నెల తప్పింది. వెరీ గుడ్ రా, కంగ్రాచులేషన్స్. ఏం వెరీ గుడ్. పాపం గిరిజ ఏడుస్తోంది. ఎందుకు? ఎందుకేమిటి, పెళ్లి కాకుండా ఆడపిల్ల కడుపుస్తే ఎంత అవమానం. ఓహో అదా, అయితే పెళ్లి ఏర్పాట్లు చేయించేయమంటావా? మరి వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడా? ఓ, వాడు బాబు చేత ఒప్పించేస్తాను, నాకు 2 రోజులు టైం ఇవ్వరా? అసలే అడ్వర్టైజ్మెంట్లు నాకు కనపడడం ఏమిటండి? నేను అడ్వర్టైజ్మెంట్లే చదువుతాను బాబు, వార్తలు చదవను. నేను వార్తలు తప్ప అడ్వర్టైజ్మెంట్ అసలే చూడను. అక్కడ దెబ్బతిన్నా. అది అక్కడ తిన్నాను. కాని బాబు గారు, నిజంగా కుర్రాడు నాకు కనిపిస్తే ఆ 25 లక్షల రూపాయలకి ఆశపడి నేను వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పాను. చెప్పగా నాకే ఒక కూతురుంటే ఆ కూతుర్ని ఆ అబ్బాయి కట్టబెట్టి ఆ కోట్లన్నీ మొత్తం నేనే కొట్టేస్తాను. అమ్మ బావగారు, బాబు ఆనందంగా ఉన్నావా? ఓ, నాన్నగారికి సంతానం ఎంతమంది అయ్యా? నేనొక్కడేనండి, ఏకైక పుత్రుణ్ణి. ఆస్తి ఏమాత్రం ఉంటుంది? ఉంటుందండి, 1, 2, 7 కోట్లు వేసుకోండి. ఓహో, బ్రహ్మాండం, సంతృప్తికరంగా ఉంది. అవును, నేను ఇంకా ఇక్కడే ఉన్నానండి, వస్తాను. ఎక్కడికి? మా ఫాదర్ దగ్గరికి, అమెరికాకి. అమెరికాలో లేడు ఫాదరు. అయితే ఆస్ట్రేలియా వెళ్ళాడా? ఆస్ట్రేలియా కూడా లేడు, ఆంకంలో ఉన్నారు. అయితే అక్కడికే పోతాను. అయ్యయ్యో, ఆంకం గండి దిగమరు అనుకున్నావా, కొంచెం అనుకున్నావా? అయ్యయ్యో, మరి ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? చూడైనా ఇంతకాలం మా ఇంట్లో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతానంటే నాకే ఎంతో ఇదిగా ఉంది. నాకే అన్నమాట ఏమిటి? చూడు అమ్మాయికి ఎంత ఇదిగా ఉందో. నాకు కూడా ఇంత ఇదిగా ఉందండి, కానీ ఇండియాలో ఉండేందుకు నా పాస్పోర్ట్ టైం అయిపోయింది. ఏం చెయ్యను? నువ్వు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలవయ్యా. 7 కోట్లు ఉన్నాయి, చేస్తావా? అలాగే. మాట తప్ప కదా? తప్పను, మీ మీద ఒట్టు. చెయ్యి, అలాగే ఉంచు. చెప్పండి, ఏం చేయమంటారు? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఓ చింతే కదా, అలాగే. కానీ ఒక కండిషన్, పెళ్ళవగానే మాతో మీరు అమెరికా రావాలి. నేనా? ఓడ మీద తీసుకెళ్తాను. వాడ మీద? ట్రైన్ కదా? కాదు. అప్పుడు నీ ఇష్టం. పెళ్లి కానీ లోకానికి బాగుండదు.